దేవుడు పరీక్షను అనుమతిస్తే నీకెందుకు అనుమతించడు? నీకు కూడా ఖచ్చితంగా అనుమతిస్తాడు. దేవుడు అన్నాడు, వీళ్ళు లోబడనోళ్ళని ప్రజలు, అసలు వీళ్ళు ఇంకా తిరుగుబాటు చేయలే. ఆ ఫరో సైన్యం ఇంకా వెనకాల రాలేదు, రాకముందే దేవుడు చెబుతున్నాడు. చదివారు ఆ మాట? ఉందా? నిర్గమాకాండంలోను, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం, లేవికాండం చదవండి, అర్థమైతే అవన్నీ. ప్రభు అన్నాడు, వీళ్ళు లోబడనోళ్ళని ప్రజలు. కాబట్టి మోసే ఇట్లా పోతే 11 రోజులే, ఇటు పోనీ మాకు వాళ్ళని ఈ ఎర్ర సముద్రం ముందుకు తీసుకుపోవాలని అక్కడ నేను పరీక్షిస్తానన్నాడు. ఎర్ర సముద్రం ముందు కట్ట పోయారు, ఎర్ర సముద్రం అడ్డు తగిలింది, కనపడదు. ఎరా మోసే ఎందుకు తెచ్చావు మమ్మల్ని అన్న. మోసే మీద తిరుగుబాటు మొదలు పెట్టారు. ఇక వెనక నుంచి ఫరో సైన్యం తరుముకుంటా రావటం చూశారు. ఇక గుండెలు పట్టుకున్నారు, అమ్మో అయిపోయింది ఏడా అని చెప్పాను. అట్లా ఎన్ని పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా సైనికుంటారు. కృతజ్ఞత ఉన్నవాళ్ళేనా? ప్రభువా, ఆ జటిలమైన అంటే కఠినమైనటువంటి ఆ పరిస్థితి నుంచి నన్ను విడిపించావు, ఈ సమస్య నుంచి నన్ను ఒడ్డునేసావు. కాబట్టి ఈ సమస్య అంతయ్యా నీకు అసాధ్యమైంది ప్రభువా, ఖచ్చితంగా నువ్వు సాధ్యం పరిష్కరించగలవు, మాకు సాధ్యపరచగలవు, నాకు సహాయం చేయ ప్రభు అని అంటావా లేదని చెప్పని చూసుకుంటా ఉన్నాడు ఆయన. ఒకడు అంటాడు, దేవుడు మాకేం మేలు చేశాడని. సావు బతుకుల్లో ఉన్న నీ పెళ్ళాన్ని పైకి లేపిన దేవుడు కాదా? చేతబడి క్రియల నుంచి బయటకు విడిపించినోడు దేవుడు కాదా? మరి అప్పుడెందుకు వాళ్ళు ఆ డైలాగు? ఈ పాటికల్లా ఎన్ని దినాలు పెట్టేవాడివో, ఎన్ని సంవత్సరికాలు పెట్టేవాడు నీ పెళ్ళానికి కానీ, నీ భర్తకు కానీ, నీ కొడుకు కానీ, కోడలకు కానీ, మనోసంతానానికి కానీ. ఆ చీకటి శక్తుల బంధకాలు చిక్కబడ్డప్పుడు, ఆ శ్రమంలో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవా నీవే దిక్కని ఆశ్రయమని ఆశ్రయించినప్పుడు, దైవజనులు సంఘబిడ్డలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు అనకూడదు ఆ డైలాగు. మొత్తం ఒక దరికి వెళ్ళేవాళ్ళు, నిన్ను మొత్తం దేశోపాడ పెట్టొచ్చేవాడు. సంవత్సరానికి ఒకసారి ఏడూరు అని చెప్పని సంవత్సరికాన్ని ఏడూరు అంటారు. ఏది సంవత్సరానికి ఒకసారి సంవత్సరికం పెట్టుకునేవాళ్ళు. అప్పుడు అనలేదుగా డైలాగు. ఒడ్డెక్కిన తర్వాత చెప్పను పడను మొత్తాన్ని తగలబెట్టే రకాలు ఇవన్నీ. యూజ్ అండ్ త్రో, వాడుకో వదిలే, అంతవటికే. కృతజ్ఞత కలిగిన దానివైతే, కృతజ్ఞత కలిగిన వాడివైతే ప్రభు చెప్పినట్టు ఖచ్చితంగా నిలబడి, నా ప్రభు కొరకు నేను నిలబడాలి. ఎందుకంటే నా ఇంటి వారు రాలేదు, నా మెట్టినింటి వారు రాలేదు, నా పుట్టింటోళ్ళు రాలేదు, నా బంధువులు అన్నవాళ్ళు నన్ను ఆదరించలేదు, ఆదుకోలేదు. ఈ రోగ శయ్యం మీద అలాగ మంచాన పడి చావు బ్రతుకుల మధ్య అయిపోయిందిరే, ఇంకా ఎముకలు గూడే అని చెప్పని అనుకున్నారు నా బంధువులు, నా అనేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు. ఆ పరిస్థితుల నుంచి కూడా నా ప్రభు తన దాసును ఉపయోగపెట్టుకొని పరిశుద్ధుల ప్రార్థన ద్వారా ఆయన కృపను బట్టి స్వస్థపరిచి నన్ను లేపి నిలబెట్టి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తూ ఉంటే, వాస్తవానికి కృతజ్ఞత గలవాడివైతే, కృతజ్ఞత కలిగిన దానివైతే ఏమనాలా? దేవుడు చేసిన కార్యం అండి. ఈ లోకంలో నేను నమ్ముకున్న నన్ను ఆదుకోలేదు, అవన్నీ ఒట్టియే. నా యేసయ్య మేలు చేశాడు, నా యేసయ్య మేలు చేశాడండి అని చెప్పని. ఒకడు తెలివిగా అంటాడు, మేలు చేశాడు కాబట్టేగా బాప్తీసం పొందాం, బాప్తీసం పొంది ఆయన మొఖాన్ని వేసామని చెప్పి అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటాడు. ఒకడు అనుకుంటా ఉంటాడు మేలు చేశాడని బాప్తీసం పొంది, బాగానే ఉంది. మరి ఆ బాప్తీసాన్ని నువ్వు కాపాడుకోవాలిగా, ప్రతిరోజు ప్రార్థన చేయాలిగా. నీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు భ్రష్టులు, వాళ్ళ క్షేమం, వాళ్ళందరినీ రక్షించు ప్రభు అని ప్రార్థన చేయాలిగా. దాన్ని విజ్ఞాపన అంటారు. వాక్యం చదవాలా, చదువు లేదండి అంటాడు ఒకడు తెలియగా. వాక్యాన్ని వినాలిగా. ఏంది? వాక్యాన్ని వినాలిగా, పరిశుద్ధాత్మ చేత నింపబడాలిగా. ఒకప్పుడు వదిలిపెట్టిన ఆ బీడి, సిగరెట్, ఖైని, గుట్కా, పాన్ పరాగు, తాగుడు ఇవన్నీ వదిలేయాలిగా. ఆ వ్యభిచారం, అక్రమ సంబంధాలు ఈడ్చి తన్నాలుగా. మరి ఎందుకని అవన్నీ గుప్పెట్లో పెట్టుకొని జేబులోనో, బ్యాగులోనో, ఇంట్లోనో ఓ మూల దాచిపెట్టుకొని ఎందుకు బతుకుతున్నావు? ఇంకా ఆ విగ్రహాలు ఎందుకు తీసేయట్లేదు నువ్వు? ఆ మాంత్రిక శక్తులు ఎందుకు ఆశ్రయిస్తున్నావు? అంతరాల దగ్గరికి ఎందుకు పోతున్నావు? కొలుపులు, మొక్కుబళ్ళని ఎందుకు పోతా ఉన్నావు? అదేమంటే బాప్తీసం అనేది కృతజ్ఞతగా బాప్తీసం ఇస్తే ఇవన్నీ చేయకూడదు. దరిద్రుడా, పనికి మాలిందని ఇవన్నీ చేయకూడదు. ఆ విగ్రహాల ముందు ఇవన్నీ ఏటిని కూడా ఆశ్రయించకూడదు. ఇంకా శాపగ్రస్తంగా మారిపోతుంది నీ కుటుంబం, నీ వంశం, నీ సంతానం అంతా. దేవుడు కోపం రేగిందంటే వరుస పెడతాడు. ఇక అన్నీ
యాత్రలే, తీర్థయాత్రలు కాదు, శ్మశాన యాత్రలు మొదలు పెడతాడు దేవుడు. వాక్యం నీలో ఉంటే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే, దేవుని భయం నిన్ను ఆవరించుంటే ఈ పనులకు నువ్వు ఒడిగట్టో. చూస్తాడు మంచి కంపెనీ రోగాలు ఇస్తాడు. ఆ సిగరెట్కో, ఖైనీకో, గుట్కాకో, చాగుడుకో ఏంది మంచంలో పెట్టి అక్కడ వేస్తాడు, నలగేసి అప్పుడు లైన్లో పెట్టుకుంటాడు. ఇక లైన్లో పెట్టేది ఏముండదు, లేక అట్ట దేశపోవటమే. అట్ట చాలామంది సంపూర్ణ స్థితి పొందిపోయిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఆ గతి పట్టు దేవుని జాగ్రత్త. ఇప్పుడే దేవుని పాదాలు పట్టుకొని వదిలిపెట్టి, అయ్యా నా మనవ సంతానాన్ని ఎత్తుకోవాలి, నీ చిత్తమైతే ముని మనవ సంతానాన్ని కూడా చూడాలయ్యా, నాకు ఆ కృప నువ్వు ఆ భిక్ష పెట్టాయి అని చెప్పని అడుగు. అవన్నీ వదిలేసి అవన్నీ జేబులోనో ఇంట్లోనో బ్యాగులోనో పెట్టుకొని తిరుగుతా. అట్ట బతికి తీయడు, ఆయుష్ పెంచడు. అర్ధాయుష్తో ఎప్పుడు రాలిపోతావో తెలీదు. దేవుడు అంటున్నాడు, నీ నీతి నీ క్రియలు అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే, అయినా సరే నీ మీద నేరం మోపుతున్నాను అంటున్నాడు ఆయన. ఆయన అనుకున్న రీతిగా, ఆయన అనుకున్నట్టు కోణంలో నువ్వు ఆయనకు అందుబాటులోకి రావట్లేదు. నిన్ను ఎంతగా ప్రేమించి నీ తల్లి రక్తం అర్పించిందా నీకోసం, నీ తండ్రి రక్తము చిందించాడా నీకోసం, నీ కడుపును పుట్టిన బిడ్డలు కానీ, నీ భార్య కానీ, భర్త కానీ, మనవ సంతానం ఎవరైనా సరే నీ కొరకు రక్తం చిందించారా? పరిశుద్ధమైందే నా రక్తం కాదు కదా. నువ్వు నేను అనుభవించాల్సిన పంచగాయాలు ఆయన అనుభవించాడు. నువ్వు రక్షించబడి ఆయన పోలికగా మారాలని, ఆయన అనుకున్న పని భూమి మీద జరగాలని మాత్రమే ఆయన ఆకాంక్షించి నిన్ను ప్రత్యేకంగా ఆకర్షించి రక్షించుకొని ఆయన కృపను బట్టి సంఘంలో నిలబెడుతూ నువ్వు హెచ్చులు పోతున్నావు, బడా వ్యవహారాలు చేస్తున్నావు, తిరుగుబాటు వ్యవహారాలు, అంత గందరగోళంగా ఉంది నీ పని అంతా, నీ పద్ధతి అంతా. ప్రభు అంటుంది అదే, నీ మీద నేను ఒక నేరం మోపుతున్నాను,